భారత్‌లోకి పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది. పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి వార్ వన్ సైడ్ చేసేసింది. ఏదో ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త పాకిస్తాన్ అస్సలంటే అస్సలు పస్సలేని గేమ్‌తో వార్ వన్ సైడ్ చేసేసింది మన భారత జట్టు. దీనిపైన ప్రపంచ దిగ్గజాలైతేనేమి గానీ, భారత దిగ్గజాలైతేనేమి కానీ ఆఖరికి పాకిస్తాన్ వాళ్ళైతేనేమి గాని, పాకిస్తాన్ ఒక్క చేతగాని ఆటను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ అలాగే ఆ జట్టు కీలకమైన ఆల్ రౌండర్ అయిన అంటే ఆఫ్‌కోర్స్ బౌలర్ అనుకోండి. ఇంకా రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి టీ20 మ్యాచెస్‌లో ద మోస్ట్ అవైటెడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఏదన్నా ఉంది అంటే, అది ఖచ్చితంగా భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగేదే. కాకపోతే ఈ మ్యాచ్ అనేది ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్నాం కానీ, పూర్తిగా భారత జట్టు తమ ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టేసింది. అసలు భారత్ లాంటి ప్రత్యర్థితో ఆడాలి అంటే, ఎలాంటి జట్టైనా సరే కొద్దిగా ఆచితూచి ఆడాలి. ప్రీ ప్లానింగ్ ఉండాలి. ఆటగాళ్ళ యొక్క ఆట తీరును గట్టిగా గమనించాలి. అలాంటిది అసలు ప్లానింగ్, స్కెడ్యూలే లేకుండా ఇంత దరిద్రంగా ఆడింది అంటే అది పాకిస్తాన్‌కే సాధ్యమని చెప్పుకోవాలి. పాకిస్తాన్ జట్టు అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేకపోయింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. వాళ్ళకి అసలు గెలవాలి, ఆడాలి అనే ఇంట్రెస్ట్ లేదు. బహుశా వాళ్ళు భారత్‌తో బాయ్‌కాట్ చేసింది కూడా దానికోసమేనేమో. ఇక భారత్‌తో ఆడి గెలిచే అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉండడం వల్ల అలా చేసిందేమో అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు గురించి మాట్లాడుతూ, "మేము సూపర్ 8కి వెళ్ళినా వెళ్ళకపోయినా మా దేశ గౌరవాన్ని మేమెప్పుడూ కాపాడతాం. ఆటలో ఆ ఆటను ప్రదర్శిస్తూనే ఎక్కడ ఏ విషయంలోనూ మేము శృతి మించకుండా చాలా జాగ్రత్తగా ఆడతాం. మాకు ప్రత్యర్థి జట్టు దేశం, అలాగే మా జట్టు దేశం ఎంతో ఇంపార్టెంట్. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మా జట్టుకి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి" అంటూ పాకిస్తాన్ జట్టు భారత్‌తో బాయ్‌కాట్ గట్రా అంటూ మాట్లాడింది కదా! దానిపైన ఎద్దేవా చేస్తూ చెప్పిన మాటలనమాట ఇది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.